హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా స్పైసీగా చేసుకుని మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వేడి నీళ్ళు యాడ్ చేసుకొని సాల్ట్, మిల్ మేకర్ వేసుకొని 3 మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని 3 మినిట్స్ తర్వాత చల్లనీళ్ళలో వాష్ చేసుకొని పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 2 చెక్క, యాలక్కాయలు, లవంగాలు, 1 స్పూన్ జీడిపప్పు, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్లు కొబ్బరి పొడి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని అందులోనే కట్ చేసిన టమాటో, 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకొని మరొకసారి స్మూత్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లోకి 3 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ జీరా, 1 కప్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో 1 స్పూన్ పసుపు, కారం, సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. అలాగే మిక్సీ చేసుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు 15 నిమిషాల పాటు ఉడికించుకొని మిల్ మేకర్ని కూడా వేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా మిల్ మేకర్ మసాలా కర్రీ